హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియో మీకు thumbnail చూస్తే అర్థమైంది కదా. గేటెడ్ కమ్యూనిటీలో లాభాలు నష్టాలు, గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. సో ఈ వీడియో దయచేసి ఎవరిని ఉద్దేశించి కాదు, ఈ వీడియో నాకు తీయాలనిపించి తీస్తున్నాను, నా సబ్స్క్రైబర్స్కి తెలియాలని చెప్పేసి, ఎవరిని ఉద్దేశించి కాదు. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితేనే మీకు, ఒకవేళ నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు వీడియో. ఇప్పుడు టాపిక్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీ అంటే అర్థం ఏంటి? చుట్టూ 4 గోడలు ఉండి, ఆ 4 గోడల మధ్యలో, అది అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, సెక్యూరిటీతో 4 సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. సో అలా ఉండే దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అంటారు. ఇది అందరికి తెలిసిందే, కాకపోతే కొంచెం తెలియని వాళ్ళ కోసం చెప్పాను. మ్యాక్సిమం తెలుస్తుంది, కానీ 10-15 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది. అంతకు ముందు అయితే గేటెడ్ కమ్యూనిటీస్ అయితే లేవు, అవునా? సో నార్మల్గా చూసుకుంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫస్ట్ లాభాల గురించి మాట్లాడదాం, తర్వాత నష్టాల గురించి మాట్లాడదాం. ఇది ఎపిసోడ్ 1 అండి. ఒకటే వీడియోలో ప్రొలాంగ్ చేయకూడదు కాబట్టి ఇది ఎపిసోడ్ 1. ఇలాంటి ఎపిసోడ్స్ ఎన్ని వస్తాయో నేనైతే ఇంకా రికార్డ్ చేయలేదు. సో ఇది ఎపిసోడ్ 1 అన్నమాట. సో గేటెడ్ కమ్యూనిటీలో లాభాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ లాభాలు ఏంటి అంటే, ఇప్పుడు సెక్యూరిటీ ఉంటారు, మనకు ఫుల్ సేఫ్టీ అనమాట. అంటే మనం ఎన్ని రోజులు ఎక్కడైనా టూర్స్కి వెళ్ళినా, విలేజెస్కి వెళ్ళినా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. చుట్టూ సోలార్ సిస్టమ్ ఉంటుంది, మనకు సీసీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడ వెళ్ళినా కూడా మన ఇల్లు సేఫ్టీగా ఉంటుంది, మన ఇంట్లో ఉన్న వస్తువులు సేఫ్టీగా ఉంటాయి. నెక్స్ట్ మన ఇంటికి ఎవరైనా రావాలి అని అంటే అక్కడ గేటెడ్ సెక్యూరిటీ దగ్గర సైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఫోటో తీసుకుంటారు, లేదా ఇంటర్కామ్ ఫోన్ ఉంటే వాళ్ళు కాల్ చేసి మనం అలో చేస్తేనే వాళ్ళు వస్తారు. ఓకే, ఇది సేఫ్టీ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ థింగ్ ఏంటి, పిల్లల కోసం చాలా బాగుంటుంది గేటెడ్ కమ్యూనిటీ. పిల్లలు ఆడుకోవడానికి సెక్యూర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా బయట కాలనీలో వెళ్ళారనుకోండి, వాళ్ళు ఆడారు అని అంటే ఏదైనా కార్ వస్తుంది, బైక్ వస్తుంది, వాళ్ళకి తగులుతుందో ఏమో అని, లేదంటే పిల్లలు రోడ్డు పైకి వెళ్ళిపోతారేమో అన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. సో మనకు పార్క్ ఉంటుంది, ఆడుకునే ప్లే ఏరియా అంతా సపరేట్ ఉంటుంది, కాబట్టి పిల్లలకి చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, మనకి గేటెడ్ కమ్యూనిటీలోనే జిమ్ ఫెసిలిటీ ఉంటుంది, యోగా ఫెసిలిటీ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కూడా చెప్తున్నాను, పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది. జిమ్ ఫెసిలిటీ, యోగా ఫెసిలిటీ అండ్ ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదా, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు, కలిసికట్టుగా మంచిగా మంచిగా చేస్తూ ఉంటారు. ఇది 4th వన్. ఓకే, థర్డ్ది వచ్చేసి జిమ్, యోగా ఫెసిలిటీ ఉంటుంది. 4th వన్ వచ్చేసి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. 5th వన్ వచ్చేసి చాలా మెంబర్స్, చాలా ఫ్యామిలీస్ ఒకటే కమ్యూనిటీలో ఉంటారు కాబట్టి కమ్యూనికేషన్ డెవలప్మెంట్ అవుతుంది. మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటారు, మన నుంచి వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. ఈ 5 అడ్వాంటేజెస్ ఉన్నాయి నాకు తెలిసి. డిసడ్వాంటేజెస్కి వద్దాము. గేటెడ్ కమ్యూనిటీలో డిసడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్గా మెయింటెనెన్స్. ఇప్పుడు మన ఓన్లీ సింగిల్ ఇల్లు అనుకోండి, సింగిల్ విల్లా అనుకోండి, మన ఇంటి చుట్టూ మనం క్లీన్ చేసుకుంటాము, మన డ్రైనేజ్ మనం క్లీన్ చేసుకుంటాం, మన వాటర్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుంటాం. కానీ గేటెడ్ కమ్యూనిటీలో అలా కాదు, మొత్తం A to Z అందరూ ఒప్పుకుంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చింది, ఆ మీటింగ్ పెట్టాలి, ఆ మీటింగ్లో అందరూ ఓకే చేయాలి. అందరూ ఒకటేలాగా ఉండరు కదా, అక్కడ 50+ వాళ్ళు ఉంటారు, 60+ ఏజ్ వాళ్ళు ఉంటారు, 30+ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి, సో అందరు ఒప్పుకుంటేనే మనం అక్కడ రిపేర్ చేయించడం ఏదో ఒకటి అవుతుంది. మ్యాక్సిమం అందరూ చేయిస్తారు, కానీ కొందరు ఉంటారు. సో అలాంటి పీపుల్స్ ఉంటారు కాబట్టి ఇది కొంచెం డిఫికల్టే గేటెడ్ కమ్యూనిటీస్లో. ఇంకొకటి ఏంటంటే మెయింటెనెన్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ పే చేయడానికి ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఈ రోజులలో డబ్బు సమస్య ఉన్న వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్. అలాంటి వాళ్ళే గేటెడ్ కమ్యూనిటీ చూస్ చేసుకుంటారు, డబ్బు సమస్య లేని వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ చూస్ చేసుకుంటారు కదా, రైట్? అయితే ఇక్కడ మెయిన్ వచ్చింది ఏంటంటే, కొందరివి గేటెడ్ కమ్యూనిటీలో 3 బెడ్రూమ్ ఇల్లులు ఉంటాయి, 2 బెడ్రూమ్ ఇల్లులు ఉంటాయి, పెద్దవి 3000 SFT ఉన్న ఇల్లులు ఉంటాయి, డూప్లెక్స్లు ఉంటాయి, త్రిప్లెక్స్లు ఉంటాయి, సింగిల్ ఫ్లోర్ ఇల్లులు ఉంటాయి. సో మెయింటెనెన్స్ అనేది అక్కడ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. పర్ SFT ఇంత అని ఉంటుంది,
ఫైర్ సేఫ్టీ ప్రకారం ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. కానీ అక్కడ ప్రతి ఒక్కరూ ఇంతే పే చేయాలి అన్న వాళ్ళకి అక్కడ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. చిన్న ఇల్లు వాళ్ళు, పెద్ద ఇల్లు వాళ్ళు కూడా సేమ్ మెయింటెనెన్స్ కట్టాలంటే ఎవరికైనా వస్తుంది కదా. కొన్ని రోజులు ఓపిక పడతారు, అక్కడ ఈగో స్టార్ట్ అవుతాయి. వాళ్ళ పెద్ద ఇల్లు, మన చిన్న ఇల్లు, వాళ్ళు అంతే కడుతున్నారు, మనం ఇంతే కడుతున్నాము అని స్టార్ట్ అవుతాయి. ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయండి మెయింటెనెన్స్ విషయంలో. ఇదొకటి పెద్ద డిసడ్వాంటేజ్. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా కలిసికట్టుగా ప్లాన్ చేసుకొని ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ చేసుకొని చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏదో ఒక చిన్న ఇష్యూ, చిన్న క్లాషెస్ వస్తుంటాయి, ఈగో హర్ట్ అవుతుంది. సంవత్సరం వరకు గేటెడ్ కమిటీలోకి అందరు కొత్తగా వస్తుంటారు. వచ్చిన సంవత్సరం వరకు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఫెస్టివల్స్ అన్నీ A to Z. సంవత్సరం అయిందంటే కథం, ఇంకా అందరి గురించి, వాళ్ళ గుణాలు, వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ అర్థమై స్లోగా ఇళ్లల్లో నుంచి బయటికి రావడమే మానేస్తారు. మనం వచ్చిన పర్పస్ ఏంటి? గేటెడ్ కమ్యూనిటీ అంటే మనం ప్లే ఏరియా ఉంటుంది, మంచిగా జిమ్ వెళ్ళొచ్చు, యోగా వెళ్ళొచ్చు, ఫెస్టివల్స్ కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉద్దేశించే మనం వచ్చున్నాం కదా. కానీ 1 year ఉంటుంది, ఆ ఇయర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. ఈగో హర్ట్ అవుతుందండి. చాలా మెంబర్స్కి ఈగో హర్ట్ అవుతుంది. ఇది ఎవ్వరు ఏమి అనుకున్నా కూడా ఇది ఒక పెద్ద ట్రూ అనమాట. ఓకే, ఇది డిసడ్వాంటేజ్. ఇంకా చాలా ఉన్నాయండి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్. నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఇది ఎపిసోడ్ 1 అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఎవరైతే గేటెడ్ కమిటీలో ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చలో బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమింగ్ వచ్చే ఎపిసోడ్స్ అన్నీ కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.